కొనుగోలు లేక పత్తి రైతులు చితికిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. నాయకుల తీరు మారట్లేదు. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ టు శ్రీశైలం రహదారిపై పత్తి బస్తాలను వేసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం సీసీఐ కలిసి నాటకాలు ఆడుతున్నాయని రైతన్నలు మండిపడ్డారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షంలో కారణంగా రైతులు చాలా నష్టపోయారు. అటు వరి పంట కానివ్వండి, ఇటు పత్తి పంట కానివ్వండి, అమ్ముదామంటే కొనే నాదుడు లేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు సుఖశాంతులతో జీవితం గడిపారు. ఈరోజు ఈ రావణ రాజ్యంలో రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఉప ఎన్నికల మీద ఉన్నంత శ్రద్ధ రైతుల మీద లేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రైతులు పండించినటువంటి పత్తి పంటను అమ్ముదామంటే కొనే నాదుడే కరువయ్యాడు. ఇకనైనా ఈ రేవంత్ రెడ్డి మరియు మంత్రులందరూ సోయి తెచ్చుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కొనుగోలు లేక పత్తి రైతులు చితికిపోతున్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. నాయకుల తీరు మారట్లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఢిల్లీలో పత్తి రైతులు ఆందోళనకు దిగి ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది రోడ్డు పైన. దీనికి సంబంధించి రైతుల డిమాండ్ ఏంటి? సీసీఐ కొనుగోలు ఎందుకు ప్రారంభించలేదు? అధికారులు ఏమంటున్నారు? కుమార్, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది సీసీఐ కొనుగోలు ప్రారంభిస్తా ఉన్నాం, గిన్ని కాటన్ మిల్లుల సమ్మె అనేది విరమించామని ఆర్భాటంగా ప్రకటించినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో నల్గొండ జిల్లాలో మాత్రం 41 చోట్ల గిన్నింగ్ మిల్లులు కానీ కాటన్ మిల్లులు కానీ సమ్మె విరమించలేదు. యథావిధిగా సమ్మె కొనసాగిస్తున్నాయి. ఎక్కడ కూడా పత్తి కొనుగోలు అనేది ప్రారంభం కాలేదు. సీసీ అధికారులు అయితే పట్టాలు లేకుండా పోయారు. సీసీ అధికారులు ఎవరు కూడా అందుబాటులోకి రావట్లేదు. మార్కెటింగ్ సంబంధించిన శాఖ అధికారులు కూడా అందుబాటులో రావట్లేదు. దీంతో రైతులు ఎక్కడికక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదనతో రోడ్లెక్కుతున్నారు. తాజాగా దేవరకొండ నియోజకవర్గం గిండి వద్ద ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ కు శ్రీశైలం రహదారిపైన పెద్ద ఎత్తున రోడ్డుపైనే పత్తినంతా కూడా పారబోసి వాళ్ళ ఆవేదన అనేది వెలుగుచ్చడం జరిగింది. 15 రోజులు అవుతుంది. ట్రాక్టర్ల కిరాలు విరిగిపోతున్నాయి. మంచుతో తుఫాన్తో ఈ పత్తి అంతా కూడా తేమంతా కూడా పెరిగిపోతుంది. అయినప్పుడు కూడా పత్తి కొనుగోలు జరపట్లేదు. తామంతా కూడా మిల్లర్లను ఆశ్రయిస్తా ఉన్నాం, దళాలను ఆశ్రయిస్తా ఉన్నాం. తక్కువ ధరకు పత్తిని కొంటున్నాం, అమ్ముకుంటున్నాం అంటూ కూడా రైతులను వాపోతా ఉన్నారు. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. దాదాపు 3 రోజులుగా సమ్మె నడుస్తూ ఉంది. జిల్లా మంత్రులు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ఎన్నో కష్టాలు కోర్చి ఈ పత్తిని పంట మేము సాగు చేస్తే పత్తిని కొనే దిక్కు లేదు. మన తుఫానికి సర్వస్వం కూడా కోల్పోయాం. ఎంతో కొంత పత్తి దిగుబడి వస్తే ఆ దిగుబడిని అమ్ముకునే నాదుడు లేడు. అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ప్రధానంగా సీసీఐ అధికారులపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారానికి 2 రోజులు మాత్రమే పత్తి కొనుగోలు జరుపుతూ ఉన్నారు. అది కూడా ప్లాట్ బుక్ చేసుకుంటున్న రైతులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. పత్తిని అక్కడ తీసుకొస్తే నానా కూలీలు పెట్టి వేధిస్తున్నారు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఖచ్చితంగా 12% తేమ ఉండాలని వాళ్ళు నిబంధన పెట్టడంతో పాటు తరుగు తీస్తా ఉన్నారు, నాణ్యత పరిశీలిస్తా ఉన్నారు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇన్ని రకాల నిబంధనలు ఇప్పుడు కూడా చూడలేదు, ఇన్ని రకాల వేధింపులు ఇప్పుడు కూడా చూడలేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ప్రతి ఒక్క రైతు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ కొనుక్కొని అందులో కిసాన్ యాప్ లో నమోదు చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ తో వాళ్ళకు ఆర్డర్ వచ్చిన తర్వాతనే పత్తి కొనుగోలు మిల్లులోకి ట్రాక్టర్లు మోగిస్తున్నారు. అప్పటి వరకు పోనివ్వట్లేదు. బయటనే పడిగాపులు కాసులేగా చూస్తున్నారు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం గిన్నింగ్ మిల్లులతో కూలంకషంగా చర్చించి సీసీ అధికారులను కూడా మెప్పించి ఖచ్చితంగా పత్తి కొనుగోలు చేయాలంటూ కూడా దేవరకొండ నియోజకవర్గ పత్తి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ రకమైన పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు కనిపిస్తోంది. ఈసారి పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది కుమార్.